నేను మీ అమర్నాథ్ పాకలపాటి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం వేదాలు ఉపయోగాలు. చాలామంది వేదాల్లో ఏముంది, అదొక మతం మాత్రమే అంటారు చదవకుండా. అంతేకాకుండా వేదాలు అన్నీ ఉన్నాయి అంటారు వారు కూడా చదవకుండా. నిజానికి అసలు వేదాల్లో ఏమున్నాయి, అసలు వేదాలు నిజంగా మానవ జీవితానికి అవసరమా? ఆదిమ మానవుడు తొలిసారిగా కొండ రాతి గుహల్లో అజ్ఞాన అంధకారాల్లో ఉన్నప్పుడు అతన్ని ప్రేరేపించిన శక్తి ఏమిటి? ఈ లోకంలో ప్రతి ప్రాణి, ప్రతి జీవి యొక్క యథార్థ స్వరూపం పరమాత్మయే. అయితే తాను పరమాత్మ స్వరూపాన్ని అని మరిచి జీవుడిగా వ్యవహరిస్తున్నాడు మానవుడు. అది ఎలాగూ అంటే తనను తాను స్వరూపాన్ని మరచి అజ్ఞానంతో మరియు అవిద్యతో ఏర్పరచుకున్న కర్మలతో తనకు తాను వచ్చిన దాని నుండి మరచి బద్ధుడవుతున్నాడు. దీనిని యేసుక్రీస్తు మీరంతా దారి తప్పిన గొర్రెపిల్లలు అని తన వాక్యంలో చెప్పాడు. అంటే మనం మన ఇంటిని మరిచిపోయాం, అందువలన ఇప్పుడు తెలుసుకుని మన ఇంటికి మనం అందరం చేరుకుందాం. అలా దారి తప్పిన మనం ఇప్పుడు తిరిగి మాధవుడే మానవుడు, నరుడే నారాయణుడు, జీవుడే దేవుడుగా తన స్వశక్తితో నిలిచిపోవాలంటే అందుకు మార్గం మన వేదాలే. వేద అంటే తెలుసుకొనుట అని అర్థం. ఏమి తెలుసుకోవాలి? దేనిని తెలుసుకున్న తర్వాత ఇక తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదో, దేనిని తెలుసుకుంటే సర్వము తెలిసినట్లో అట్టి జ్ఞానాన్ని ఆత్మజ్ఞానం అని అంటారు. కనుక మానవుడు తరించాలంటే, తన జన్మ సాక్షాత్కారం తెలుసుకోవాలంటే, జీవిత పరమార్థమైన మోక్షాన్ని పొందాలంటే తప్పక తెలుసుకోవాల్సింది వేద విజ్ఞానమే. ఈ వేద విజ్ఞానాన్ని మొదట బ్రహ్మదేవుడు దివ్యవాణిగా విన్నాడు. అందుకే దీనిని శృతి అన్నారు. శృతి అంటే విన్నది అని అర్థం. బ్రహ్మదేవుడు మొదటగా విని ఇతరులకు బోధించడం వలన దీనిని బ్రహ్మ విద్య అన్నారు. మొదట వేదం అంతా ఒకటిగానే ఉండేది. కానీ కలియుగంలో మానవులు అల్పాయుష్కులు, అల్పజ్ఞానులు అని గ్రహించి ఈ వేద మంత్రములు కలియుగానికి ముందే ద్వాపరయుగంలో జన్మించిన వ్యాస మహర్షి ఒక్కటిగా ఉన్న ఈ వేద మంత్రాలను 4గా విభజించి వేదవ్యాసుడయ్యాడు. అవే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఇలా విభజించిన ప్రతి వేదం తిరిగి ఒక్కొక్కటిగా 4 వేదాలుగా విభజించిరి. అవే సంహిత అంటే మంత్రభాగం, బ్రాహ్మణికాలు పూజలు, యజ్ఞయాగాదులు, కర్మకాండలు, అరణ్యకాలు అంటే ఉపాసనలు, ఉపనిషత్తులు అంటే మానవుడు మోక్ష మార్గాన్ని చూసే ఉపనిషత్తులు, మానవుడు మోక్ష మార్గాన్ని చూపేవే ఉపనిషత్తులు. ఇవి వేదాలకు అంతంలో ఉండటం వల్ల వేదాంతం అని అంటారు. మన మానవ జీవితాన్ని తరింపచేయుటకు, మోక్షాన్ని అందచేయుటకు కావలసిన అద్భుత జ్ఞానాన్ని ప్రసాదించేవే ఉపనిషత్తులు. ఇవి 4 వేదాల్లో మొత్తం 1180గా ఉండేవి. అయితే ఇప్పుడు 108 ఉపనిషత్తులు మాత్రమే మంత్రాలతో సహా ఇప్పుడు మనకు లభిస్తున్నాయి. ఇందులో కూడా 10 ఉపనిషత్తులు అత్యంత ముఖ్యమైనవి, మహాత్ములందరూ అంగీకరిస్తున్నారు. ఇవే ఈశ, కేన, కటో, ప్రశ్న, మాండక, మండూక్య, తేరీత్య, ఐరతేన, చందోగద్య, బహుదారుణ్య అనే దశోపనిషత్తులు. ఉపనిషత్తులు అంటే ఆత్మవిద్య, అదే బ్రహ్మ విద్య. ఈ విద్య మానవుల్లోని అజ్ఞానాన్ని పోగొట్టి సమస్త దుఃఖాలను నివృత్తి చేసి పరబ్రహ్మాన్ని వికసింపచేస్తుంది అని ఇవి మనకి అందించడం జరిగింది. ఇటువంటి ఉపనిషత్తులు, వేదాలు భారతదేశ తత్వశాస్త్రంలో మనకి ఎంతో ముందు అందించారు. కానీ మన అజ్ఞానం వల్ల ప్రపంచంలో ఇంకేవో ఉన్నవి, ఇవి కాకుండా భారతదేశంలో కాకుండా ప్రపంచంలోనే ఏదో గొప్ప విషయం ఉందని మనందరం అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నాం. భారతీయ తత్వశాస్త్రం చాలా గొప్పది. కుదిరితే చదవండి, తెలుసుకోండి. భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.